గైస్ మనం ఇప్పుడు శ్రీపాద హోటల్లో ఉన్నాము. అసలు ఏమేమి ఉన్నాయి చూద్దాం రండి. అన్న మన హోటల్లో ఏమేమి ఉంటాయి? మన హోటల్లో ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, గీ కారం, సెట్ దోశ, ఊతప్పం. మన దగ్గర స్పెషల్ వచ్చేసి గీ కారం దోశ సూపర్ ఉంటది. స్పెషల్ ఉంటది పేపర్ దోశ, ఫ్యామిలీ దోశ. చైనీస్ ఐటమ్ లో వెజ్ రైస్, గోబీ రైస్, పన్నీర్ రైస్, మష్రూమ్ రైస్, షెజ్వాన్ రైస్, ఫ్లాష్ మన్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, వెజ్ నూడిల్స్, పన్నీర్ నూడిల్స్, మష్రూమ్ నూడిల్స్ అన్నీ ఉంటాయి. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ వచ్చేసి ఇడ్లీ, వడ, దోశ, పూరి. తర్వాత వచ్చేసి మీల్స్ మధ్యాహ్నం 11 నుండి మీల్స్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర. టిఫిన్ సెక్షన్లో వచ్చేసి మన దగ్గర స్పెషల్ ఏంట్రా అంటే గీ పొడి ఇడ్లీ స్పెషల్, బటర్ ఇడ్లీ ఉంటుంది. తర్వాత చీజ్ దోశ, పన్నీర్ దోశ అన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. రివ్యూ గురించి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మన యాక్చువల్ హైదరాబాద్ మమ్మల్ని టెంపుల్ విజిట్ అని వచ్చాను. అది ఫుడ్ ఆర్డర్ చేశారు కదా? యాక్చువల్లీ గోబీ మంచూరియా ఆర్డర్ చేశాను. ఇట్స్ రియల్లీ గుడ్. నేను యాక్చువల్లీ మనం జనరల్ సిటీ సైడ్ తింటూ ఉంటాం కదా, దిస్ టేస్ట్ సంథింగ్ డిఫరెంట్. వీళ్ళ దగ్గర ఇంకేమేమి ఉన్నాయని చూసాను. దోశ ఒక స్పెషల్ దోశ ఏదో ఉంటుందంట, అదొకటి ఆర్డర్ ఇచ్చాను. అది కాకుండా పరాటా ఒకటి చాలా బాగుంటుంది అంటే అది కూడా ఇచ్చాను. ఇక్కడ హాస్పిటాలిటీ బాగుంది, వచ్చిన బాయ్స్ బాగున్నారు, రాగానే కూర్చోబెట్టారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. థింగ్స్ ఆర్ వెరీ గుడ్. నేను ఆల్రెడీ 2-3 బైట్స్ తీసుకున్నా, నాకు నచ్చింది. ఇక్కడ చాలా హోటల్ ఉన్నాయి కదా, స్పెసిఫిక్ గా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? పర్టికులర్ రీజన్ అనేది ఏం లేదు. నేను యాక్చువల్ కాణిపాక రావడమే ఫస్ట్ టైం. సో యాక్చువల్లీ గుడి దగ్గరకు వస్తూ నా బండి ఇక్కడ పార్క్ చేశాను. అది సీన్ దిస్ అంటే ఎంట్రీకి ఆపోజిట్ లోనే ఉంది, పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉంది. వచ్చేదారిలో చూసాను, అంబియన్స్ నచ్చింది, కొంచెం బాగుంది చూడడానికి, కొంచెం వైబ్ బాగా నచ్చింది. అందుకే మీరు జస్ట్ చూడండి, అంతా హాస్పిటాలిటీ ఎలా ఉంది ఇక్కడ? మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మనకి సజెషన్స్ బాగా ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. थैंक यू. కుర్మా, ఆలు కుర్మా. अच्छा थोड़ा दाम బాగుంది, కర్రీ కూడా టేస్ట్ బాగుంది. దోశ ఏంటి? హెలికాప్టర్ దోశ అంటే ఇక్కడ లిటరల్ గా చట్నీ. ఓకే, అందుకని ట్రై చేద్దామని చెప్పి. గైస్ మనం టోపీ దోశ విన్నాం, ఆనియన్ దోశ విన్నాం, ప్లెయిన్ దోశ విన్నాం. ఇది హెలికాప్టర్ దోశ దొరుకుతుంది. దట్ ఈస్ అవైలబుల్ ఎట్ శ్రీపాద హోటల్స్. కానీ చట్నీ చాలా ఫ్లేవర్డ్ గా ఉంది. మీరేమంటారు? చాలా బాగుంది బ్రో. గ్రేట్. దోశ మాత్రం లిటరలీ చాలా క్రిస్పీగా ఉంది. టెక్స్చర్ చాలా బాగుంది, సాఫ్ట్గా కూడా ఉంది. దోశ కూడా చాలా బాగుంది. సాంబార్ టేస్ట్ ఎలా ఉంది? సాంబార్ చాలా బాగుంది బ్రో. అలా ఇక్కడ మన దగ్గర ఏమేమి కాఫీ ఉంటుంది, టీ ఉంటుంది, బూస్ట్, హార్లిక్స్, బాదం మిల్క్, సొంటు కాఫీ. హోటల్ ఎగ్జాక్ట్ మన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కాణిపాకంలో బండి పూజలు పక్క టెంపుల్ కి ఆపోజిట్ లో శ్రీపాద హోటల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. ప్యూర్ వెజ్ హోటల్ అన్న. మన దగ్గర రూమ్స్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయన్న ఎవరన్నా వచ్చినప్పుడు స్టే ఇవ్వడానికి? దగ్గర రూమ్స్ వచ్చేసి ఇక్కడ సర్కిల్ లో వచ్చేసి ఎగ్జాక్ట్ గా వాకబుల్ డిస్టెన్స్ లో త్రీ హోటల్స్ ఉన్నాయి. ఒక 500 మీటర్స్ దూరంలో హోమ్ స్టే కూడా ఉంది. మన దగ్గర హోమ్ స్టే అవైలబుల్ లో ఉంది. మా ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఉన్నాయి. మంచి రివ్యూ ఉంది, చెక్ చేసుకోవచ్చు. రూమ్స్ దగ్గరికి తీసుకెళ్తారు, రూమ్స్ చూడండి, నచ్చితే ఉండండి. యాజ్ వెల్ యాజ్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి, వచ్చేయండి. ఇది ఎక్కడో కాదు, ఎగ్జాక్ట్లీ స్వయంభు శ్రీ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటది శ్రీపాద హోటల్ ఇది.